పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఓ వరంగా ఉందని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు మాకుంట లేఅవుట్లోని విపిఆర్ నివాసంలో 54 మందికి 73 లక్షల సీఎం సహాయ నిధి చెక్కులను వారు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాని వ్యాధులకు సంబంధించి చికిత్స పొందిన రోగులకు ఈ చెక్కులను అందిస్తున్నట్లు తెలిపారు. వైద్య రంగానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్దపీట వేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ రూప్ కుమార్ యాదవ్, సీనియర్ నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి, టీడీపీ నాయకులు మల్లారెడ్డి, వీరేంద్ర తదితరులు పాల్గొన్నారు. మనం సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసుకోవడం జరిగింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలైతే మనము ఇప్పటికీ మన కోవూరు కాన్స్టిట్యున్సీలో 24 సార్లు ఈ సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందివ్వడం జరిగింది. 687 మందికి ఈ సిఎంఆర్ఎఫ్ చెక్కుల ద్వారా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కోవూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలకి వాళ్ళ ఆరోగ్యానికి అండగా నిలవడం జరిగింది. ఇది ఒక మానవతావాదంతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం ఈ సిఎంఆర్ఎఫ్ అనేది. ఈ మాదిరి ఇంతమంది 20 నెలల్లో మనం 687 మందికి సుమారు 7,50,00,000 సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేయడం జరిగింది. ఇది నిజంగా కోవూరు కాన్స్టిట్యున్సీ ద్వారా సీఎం గారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతూ అనారోగ్యంతో బాధపడుతూ ఒకవైపు ఆర్థికంగా నష్టపోతూ ఇంకోవైపు ఉన్న వాళ్ళని ఆయన మంచి మనసుతో ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఈ సిఎంఆర్ఎఫ్ చెక్స్ ఇవ్వడం అనేది ఆపకుండా ఈ మాదిర మన కోవూరు కాన్స్టిట్యున్సీలోనే ఇంత 7.5 కోటి 20 నెలల్లో ఇచ్చారంటే మిగతా కాన్స్టిట్యున్సీల్లో కూడా చూసుకుంటే రాష్ట్రం మొత్తం మీద ఈ సిఎంఆర్ఎఫ్ చెక్కుల ద్వారా ఎంతమంది ప్రజలు లబ్ధి పొందుతున్నారో, ఎంతమందికి వాళ్ళకి కుటుంబాలకి అండగా ఒక పెద్ద కొడుకులాగా ఆయన నిలబడుతున్నారో మనం అందరము తెలుసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. అలాగే ఈరోజు మనం 35 చెక్కులు 55,42,381 రూపాయలకి ఇవ్వడం జరిగింది కోవూరు కాన్స్టిట్యున్సీలో. అలాగే ఎంపీ గారు 20 చెక్స్ 7 కాన్స్టిట్యున్సీల్లో కలిపి 22,53,533 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలకి ఎన్నో ఉపయోగకరమయ్యే పనులు. ఒకవైపు సంక్షేమము, అభివృద్ధి, ఇంకోవైపు మానవత్వంతో ఈ సిఎంఆర్ఎఫ్ చెక్స్ ఇవన్నీ ఇవ్వడం కూడా నిజంగా అభినందనీయం. ఇటువంటి ముఖ్యమంత్రి మనకు ఉండడం మన అదృష్టంగా భావించాలని నేను కోరుకుంటూ మరోసారి